రాజకీయంగా షర్మిల వేస్తున్న అడుగులు, ఆమె చేస్తున్న కామెంట్లు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు సగటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను బాధిస్తున్నాయి. దీనితో పాటుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆనాడు భూతంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ నేడు షర్మిల కంటికి దేవతలా కనిపిస్తుందా? నాటి విషవృక్షమే నేడు కల్పవృక్షమైందా అంటున్నారు. తమ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ముద్దయిందా? తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో పెట్టి ఆయన్ని అవినీతిపరుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించి తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుట్రలతో కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పంచన చేరడానికి షర్మిలకు ఏమి సిగ్గు అనిపించడం లేదా? ఇవి ఓ సగటు వైఎస్ కుటుంబ అభిమానుల మధ్యలో తొలుస్తున్న ప్రశ్నలు. ఇదిలా ఉండగా నాడు వైఎస్ఆర్ కుటుంబాన్ని సంపూర్ణంగా నాశనం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకోగా దానికి అప్పట్లో చంద్రబాబు సహకరించారు. ఇవన్నీ ఒక ఎత్తు కాక తాను సీఎం వైఎస్ జగన్ దెబ్బకొట్టేందుకు బాణం ఎక్కుపెట్టినట్లు ఆమె మాటలు ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ఉద్యోగాలు లేవని, ఎక్కడ ప్రగతి ఉపాధి లేదని అంటున్నారు. ఆమె తెలిసి మాట్లాడుతున్నారో రెచ్చగొట్టేందుకు చేస్తున్నారో కానీ ఆమె కామెంట్లు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంటే అన్నని నష్టపరచడం ద్వారా ఆమె సాధించే ఫలితం ఎవరికి దక్కుతుంది? ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే తనకు ఏమైనా లాభమా? ఒకనాడు తన కన్నవారి కుటుంబాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కాంగ్రెస్ తో కలిపి కుట్రలు చేసిన తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించడమే ఆమె లక్ష్యమా? ఈ సవాలక్ష సందేహాలు, ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందేమో.